హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ లైక్ మిత్రమండలి మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, డ్యూడ్ మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, తెలుసు కదా మూవీ ఓటీడీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీడీలోకి రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో కార్డు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకొని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ది విచర్ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీడీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీడీలోకి అవైలబుల్గా అయితే ఉంటుందంటే, మూవీ ఓటీడీ రేట్స్ అయితే మనకి ఇండియాలో వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ఎప్పుడైతే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు ది విజువల్ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు కన్ఫామ్గా అయితే మనకు అక్టోబర్ 13 అయితే రిలీజ్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్గా. నెంబర్ 2 ప్రసాద్ రావు కనుబడట లేదు మూవీ. సో ఈ మూవీ నుంచి టైలర్ టీజర్ రెండు కూడా రిలీజ్ అయితే అయ్యాయి. యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. చూసి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు అక్టోబర్ 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు డైరెక్ట్ ఓటీటీలోకి. నెంబర్ 3 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని చెప్పారు. సో వాళ్ళైతే ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే తీసుకోలేదు, జీ5 వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. మనకైతే అక్టోబర్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జీ5లో అయితే ఈ కొత్తలోక చాప్టర్ 1 మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మనకు ఈ మూవీ థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో, మనకు అక్టోబర్ 20 నుంచి కూడా మనకు జియో హాట్‌స్టార్లో కూడా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 విజయ్ యాంథోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన భద్రకాళి మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ యావరేజ్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకు హిట్గా కాలేదు మనకి. అందుకే చాలామంది థియేటర్కి వెళ్ళి చూడకుండా ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీ కోసం వస్తుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకున్నారు. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ నుంచి అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకు వరల్డ్ వైడ్గా మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అయింది. ఒక తెలుగులోనే కాకుండా మనకి హిందీ, తమిళ్ ఇలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. మనకు అక్టోబర్ 23 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 5 ఇడ్లీ కొట్టు మూవీ. సో ధనుష్ గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, మూవీ ఓటీటీ రేట్స్ని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 30 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు అక్టోబర్ 29న అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొంత ముందుకైతే ఒక రోజునైతే పోస్ట్ పోన్ అయితే చేశారు. ఈ మూవీని వచ్చేసి మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే ఇడ్లీ కొట్టు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ తమిళ్లో మనకి మూవీ మంచి హిట్ అయితే అయింది. మన తెలుగులో అయితే హిట్ అయితే కాలేదు, ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు ఈ అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇడ్లీ కొట్టు మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, మనకైతే కన్ఫామ్గా అయితే ఇడ్లీ కొట్టు మూవీ అయితే అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఇది ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీకి అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి థియేట్రికల్ రన్ అయితే ఈ రోజుతో అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటిలో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ కన్ఫామ్గా మనకి ఎప్పటి నుంచి అవైలబుల్గా అయితే ఉంటుందంటే, అక్టోబర్ 30వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తున్నారని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో కన్ఫామ్గా అయితే మనకు ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళకంటే, మనకైతే ఈ మూవీ కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో కూడా మనకు బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అందుకే మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. నెట్ఫ్లిక్స్లోనే మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా కామన్ ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది ఈ మూవీ కోసం అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు దే కాల్ హిమ్ ఓజీ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. మనకు అక్టోబర్ 23 అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో అయితే మనకి ఈ మూవీ అయితే మనకి ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, మనకి ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో, మనకు అక్టోబర్ 23 కూడా నెట్ఫ్లిక్స్లో కూడా మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 8 మిత్రమండలి మూవీ. సో ఈ మూవీ మనకి అక్టోబర్ 16న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని మనకు థియేటర్లో అయితే ఈ మూవీ ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు
ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ని అయితే మనకు జీ5 వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని అయితే మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎట్లాగో 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకుంటారు. ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా కూడా 1 మంత్ తర్వాతనే మనకు అన్ని మూవీస్ అనేవి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో జీ5లో ఈ మిత్రమండలి మూవీ కూడా మనకు 1 మంత్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే జీ5 వాళ్ళు అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 9 తెలుసు కదా మూవీ. సో సిద్దు జొన్నలగడ్డ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ఈ రోజు అయితే థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మనకు మంచి టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. సో ఓవరాల్‌గా మనకు మంచి హిట్ అయితే అవుతుంది. ఈ మూవీ అయితే మంచి టాక్ తెచ్చుకుంది కాబట్టి చాలామంది అయితే థియేటర్‌కెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేస్తారు. సో చూసిన వాళ్ళు మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా మీ రివ్యూని అయితే కామెంట్ అయితే చేసేయండి. సో నేను తెలుసుకుంటాను. నేను మూవీకి అయితే వెళ్ళలేదు. సో రేపైతే వెళ్ళడానికైతే ఈ మూవీని అయితే ట్రై అయితే చేస్తున్నాను. అందుకే మీ రివ్యూ అయితే కామెంట్ అయితే చేయండి. మీ రివ్యూ ఆధారంగా నేను మూవీకి అయితే చూడాలా లేదా అనేది డిసైడ్ అయితే చేసుకుంటాను. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ అయినా రాసుకుంటారు. సో ఈ మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ పక్కాగా అయితే రాసుకోవడమే జరుగుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ వచ్చేసి నవంబర్ 17 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 10 ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన డ్యూడ్ మూవీస్. ఈ మూవీ మనకి ఈ రోజు అయితే థియేటర్‌లో రిలీజ్ అయ్యి మనకైతే మిక్స్డ్ రెస్పాన్స్‌తో అయితే మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో కొంతమంది ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటున్నారు. కొంతమందికైతే నచ్చట్లే అంటున్నారు. ఓవరాల్‌గా అయితే మనకు కొన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్‌తో కొన్ని చోట్ల నెగెటివ్ అయితే ఏమీ ఇవ్వట్లేదు కానీ యావరేజ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో పర్లేదు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది అని కొంచెం రివ్యూ అయితే ఇస్తున్నారు. ఓవరాల్‌గా ఈ మూవీ నచ్చట్లేదు, ఫ్లాప్ అవుతుంది అని, డిజాస్టర్ అవుతుందని ఎవరైతే రివ్యూ అయితే ఇవ్వట్లేదు. సో మనకు ఓవరాల్‌గా అయితే మనకు కొంచెం మంచి రివ్యూసే ఇస్తున్నారు. సో ఈ మూవీ మంచి హిట్ అయితే అవుతుంది. సో మనకు ప్రదీప్ రంగనాథ్ గారి కెరియర్‌లోని ఇది థర్డ్ మూవీ. సో థర్డ్ మూవీస్ కూడా మనకు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వస్తున్నాయి. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ మూవీని వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే మనకు నవంబర్ 17 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంత లోపల మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్‌ని అయితే మనకు అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో అప్పుడైతే కన్ఫర్మ్‌గా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడైతే తెలుసుకుందాం. సో ప్రెజెంట్ ఉన్న అప్డేట్ వచ్చేసి మనకు నవంబర్ 17 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 1 మంత్ అగ్రీమెంట్ అంటే ఆ అగ్రీమెంట్ ప్రకారం ఆ డేట్‌ని అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మిత్రమండలి మూవీ, డ్యూడ్ మూవీ, తెలుసు కదా మూవీస్‌లో మీరు ఏ మూవీనైనా థియేటర్‌కెళ్ళి చూసారంటే తప్పకుండా ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చేయండి. సో మీ కామెంట్ ఆధారంగా నేను 3 మూవీస్‌లో ఏదో ఒక మూవీకి అయితే వెళ్తాను. సో వెళ్ళి రివ్యూ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఈ అక్టోబర్ 17న అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో ఏ మూవీ కూడా రిలీజ్ అయితే కాలేదు. ఎందుకు రిలీజ్ కాలేదు అనేది ఒక డీటెయిల్ వీడియో అయితే మనకు రేపైతే 8కి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఆ వీడియో కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.